100 ఏళ్ల నుంచి గొర్రెలకు బర్రెలకు చేపలకు కూడా లెక్క ఉంది, కానీ మా బీసీ సోదరుల లెక్క ఈ దేశంలో లేదు. ఆనాడు తెల్లోడు ఉన్నప్పుడు లెక్కలు కట్టిండు, మళ్ళీ 100 ఏళ్ల వరకు ఎవరు కట్టలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిత్రులు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో జనగణన కులగణన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉప కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలు తేల్చి ఆ దామాషా ప్రకారమే ఈనాడు రాజకీయ అవకాశాలు నిధుల కేటాయింపులు మనం చేస్తున్నాం. మనం చేసిన కార్యక్రమం వల్ల నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి పెరిగి ఇప్పటి నుంచి ఈ దేశంలో జరగబోయే జనగణనలో కులగణన చేయాల్సిన తప్పని పరిస్థితి మోడీ గారి మెడలు వంచి చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం. 2 ఏళ్లలోనే ఇన్ని విజయాలు సాధించడం, సామాజిక సమస్యలను పరిష్కరించడం, సంక్షేమ పథకాలను అమలు చేసినాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకుంటున్నాం, మెట్రో రైలు విస్తరణ చేసుకుంటున్నాం, మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీని ఈరోజు మనం నిర్మాణాలు చేసుకుంటున్నాం, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోబోతున్నాం, రేడియల్ రోడ్స్ను నిర్మించుకోబోతున్నాం, మచిలీపట్నం పోర్టుకు రోడ్డు వేసుకోబోతున్నాం, బెంగళూరుకు గ్రీన్ఫీల్డ్ హైవే ఈరోజు నిర్మించుకోబోతున్నాం, అమరావతి పట్టణ అమరావతి నగరానికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీకి మనం రోడ్లు వేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా 2 ఏళ్లలోనే ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ ప్రణాళికబద్ధంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ, దేశంలో 10% ఆర్థిక వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించడానికి ఈనాడు మన మంత్రివర్గం అంతా ప్రయత్నం చేస్తుంది.